నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నీకు ప్రతిపక్ష హోదా లేకుండా చిత్తుగా ఓడించారు. కానీ ప్రజా సమస్యలు ఖచ్చితంగా ప్రజలు ఇచ్చే వాగ్దానాన్ని మీరు ఏమిచ్చారో అవన్నీ కూడా పబ్లిక్ నెరవేర్చడానికి అసెంబ్లీ పంపుతారు. మిమ్మల్ని అసెంబ్లీలో మా నియోజకవర్గాన్ని పోరాడతాడు, నిధులు తెస్తాడు, అన్ని విధాలు కాపాడుకుంటాడని చెప్పేసి ఎన్నికల్లో కొంతమంది గెలిపించారు. 11 మందిని. ఈ 11 మంది రోజు ఎందుకు గెలిపించామా? ఈ దరిద్రులను, ఈ శనిగ్రహాన్ని ఆ రోజు బూడగొట్టింటే, ఆ 11 కూడా బూడగొట్టింటే ఈ రాష్ట్రం ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఏం మాట్లాడతాడో ఏమీ తెలియదు. అసెంబ్లీకి నువ్వు పోకుండా నీ చేతగాని దద్దమ్మ మాదిరి ఏదైతే ఇలా డిఎస్సి విషయంలో అక్కడ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీగా నిలదీస్తారు, మేము జరిగే జవాబు చెప్పలేము, మాకు జవాబు లేదు చెప్పనీక అనేది భయముతో 11 మంది ఇలా అసెంబ్లీకి పోకుండా తప్పించుకొని దొంగలాగా తిరుగుతున్నారే. సిగ్గు లేదా నీకు? అసలు నువ్వు మానవత్వం ముందు అడుగుతున్నా. మళ్ళా మాట్లాడితే బయటకు వచ్చి ప్రెస్లో మాట్లాడతావు. డిఎస్సీ అంటే తెలియదు. మా ప్రభుత్వంలో డిఎస్సీ ఇచ్చిన నీ ముఖానికి ఒక్క డిఎస్సీ ఇచ్చేట ఛాలెంజ్ చూపించు. 5 సంవత్సరాలు అందరినీ నాశనం చేసావు. రాష్ట్రాన్ని అడ్డగొంటూ ఒక్క ఉద్యోగం లేకుండా సర్వనాశనం చేసావు. నువ్వు ఎలా మాట్లాడతావా? అసెంబ్లీలో పోయి ఖచ్చితంగా నువ్వు పోరాడే బాధ్యత నీకు ఉందా లేదా? ఒక ప్రజాప్రతినిధిగా నీవు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసావు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నమ్మి ప్రజలు నమ్మి నీకు ఓట్లు వేస్తే 5 సంవత్సరాలు నాశనం చేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా నీ బాధ్యత నీకు తెలియదు అడుగుతున్నా. బాధ్యత నీకు తెలియదు. బాధ్యత అంటే తెలియదు. ప్రెస్ దగ్గర ఏం మాట్లాడే తెలియదు. తొత్తొత్తు అంటావు, తత్తత్త అంటావు, మాటలు రావు, పాడు రావు. నీకెందుకు రాజకీయాలు? నీ దరిద్ర ముఖానికి రాజకీయాలు బంద్ చేసుకో. నువ్వు రాజకీయ అనర్హుడవు. రాజకీయానికి పనికిరానట్టు వేస్ట్ వెళ్ళను అసలు చెప్తున్నా. ఇలా వైఎస్ఆర్ పార్టీ మీకు దివాలెత్తే పరిస్థితి వచ్చింది. దివాలా అయిపోయింది. మీరు మీ దమ్ముంటే నిజంగా ఛాలెంజ్ చేస్తున్నారు. అసెంబ్లీ పోండి, పోరాడండి. డిఎస్సి విషయంలో మీరు బయట ఎట్టంటే ధర్నాలు చేశారు, అల్లర్లు చేశారు. ఎక్కడ కూడా దానికి మీకు జవాబు లేదు. అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. ఎక్కడైతే డిఎస్సి పరంగా ప్రభుత్వ తరంగా ఉద్యోగాలు సంపాదించుకున్నారో ప్రతి ఒక్కరు కూడా తండోపతండాలుగా రోడ్డు ఎక్కి మాకు ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం చేసేది, మా పొట్ట నింపారు, ఒక్క పైసా ఖర్చు లేకుండా లంచాలు ఇవ్వకుండా మెరిట్ ప్రకారం మాకు వచ్చిన ఉద్యోగాలని చాలా మంది సంతోషిస్తూ నారా లోకేష్, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వాన్ని ఇవాళ మెచ్చుకుంటుంటే నీ బతుకు ఇవాళ దానికి నచ్చక నీకు ఏదేదో పేల్తున్నావు. అదే సన్న పేల్చినావు, బయట బురింపులు చేసినావు, ధర్నాలు చేసినావు, కలెక్టర్ ఆఫీసు ముట్టాలన్నావు. నీ దరిద్రం ముఖాన్ని ఆడ చేసే బదులు అసెంబ్లీ వచ్చి పోరాడండి. నీ దమ్ముంటే, నిజంగా నీకు మొగతనం ఉంటే గినా అసెంబ్లీకి ఎందుకు రాలేకపోతున్నావు? అంటే అసెంబ్లీలో మేము జవాబు లేదు మాకు చెప్పనీక అనేది భయపడిపోతున్నావా? అందుకనే దయచేసి ప్రజలంతా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దుర్మార్గుల మాటలు నమ్మి పొరపాటున రేపు స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతున్నాయి, మున్సిపల్ ఎన్నికల, జెడ్పీటీసీ ఎన్నికల అని మేయర్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దుర్మార్గులు నమ్మి పొరపాటుగా ఎన్నికల్లో ఓటు వేస్తే అది కూడా మళ్ళీ నాశనం అయిపోతారు. మళ్ళీ మీరు పబ్లిక్ లో ఈ దుర్మార్గు ఏమీ పని చేయడు. కనీసం ఫోజులు తప్ప ఏమీ లేదు, ఆర్భాటాలు తప్ప. మంది కావాలంటే వాటర్ బాటలు, చికెను, 400 కూలీలు, ఒడిశా నుంచి వేరే రాష్ట్రం నుంచి కూలీలు పిలిపించుకొని ఊరేగింపు చేస్తుండే పరిస్థితి ఈ దుర్మార్గుడి పార్టీ, వైఎస్ఆర్ పార్టీ. ఆ దుర్మార్గుడు నేను చెప్తున్నా, దుర్మార్గం పనులు మనుకో. తిక్క చేష్టాలు చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి కష్టపడుతూ చంద్రబాబు నాయుడు కష్టపడి పని చేస్తున్నాడు. ఆయన చూసి చాలా నేర్చుకునేటువంటి పరిస్థితి నీకుంది. ఆయన ఎలా ఎంత కష్టపడుతూ ప్రజలందరికీ తెలుసు. ఒక పక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఉన్నా, ఒక పక్క జీతాలు గత ప్రభుత్వం ఇవ్వకున్నా ఈ రోజు కరెక్ట్ జీతాలు కానీ, పింఛన్లు కానీ, సూపర్ 6 విషయంలో ఏదేది ప్రజలకు వాగ్దానం ఇచ్చారో అవన్నీ తూచా తప్పకుండా ఇస్తూ ప్రజలకు దగ్గర అవుతూ, ప్రజలు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండి పనిచేసే ముఖ్యమంత్రి, పనిచేసే మా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా డెఫినెట్గా ఇలా ఆయన సక్సెస్ అయినాడు. గ్రాండ్ సక్సెస్ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్లో. ఎవరు ఇంతవరకు విద్యాశాఖ మంత్రి ఎవరు చేయలేదు. ఈరోజు ప్రతి ఒక్కరు డిఎస్సి ఉద్యోగములు పరీక్షలు పాస్ అయ్యి ఉద్యోగాలు సంపాదించి ప్రతి ఒక్కరు కూడా ఆరాధ్య దైవంగా ఈరోజు ఒక దేవుడిగా చంద్రబాబు నాయుడు గారిని, మా లోకేష్ బాబు గారిని అందరిని మెచ్చుకుంటే ఇది తట్టుకోలేక నీ కడుపు మండి ఏదేదో మాట్లాడుతున్నావు. నీకు తిక్క చేష్టలు మాని
నువ్వు ఎన్ని అరిసినా చేసినా దమ్ముంటే బజార్లో వచ్చి గలాటలు కాదు, వీధి రౌడీలుగా బజార్లు చేసేది కాదు, రౌడీల మాది రౌడీ ముక్కలు వేసుకొని అల్లరి చేసేది కాదు. నీ దమ్ముంటే అసెంబ్లీకి రా, నిరూపించుకో, శక్తుంటే చెయ్యి, పోరాడు ప్రభుత్వంతో. ప్రభుత్వం తప్పు చేసింటే నిలది. ప్రభుత్వం తప్పు చేసింటే తప్పు, ఇది తప్పని మా వాళ్ళు ఒప్పుకుంటారు. మా వాళ్ళు తప్పు చెయ్యరు, మా ప్రభుత్వం తప్పు చెయ్యదు. అది నారా లోకేష్ ఈరోజు బ్రహ్మాండంగా ఆస్తి చూసి ఈరోజు అడుగులు వేస్తున్నాడు. ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. మరొకసారి డిఎస్సి వస్తా ఉంది. ఇన్ని ఉద్యోగాలు మేము ఇస్తుంటే నీ ప్రభుత్వంలో నువ్వు ఉన్నప్పుడు అధికారంలో ఒక్క డిఎస్సి ఇచ్చావా? దుర్మార్గుడా, ఇవాళ డిఎస్సి విషయం గురించి మాట్లాడుతున్నావు. నీకు లంచాలు తిని 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 కోర్టు గడించి ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి దుర్మార్గుడు నువ్వు, ఆర్థిక నేరస్తుడు నువ్వు. కాబట్టి నీకు ఇంకా అయిపోయింది నీ పని. మీ పార్టీ ఆఫీసు, మీ పార్టీ అంతా మూసేసుకొని అవతల వెళ్ళిపోవాలని కోరుతున్నా.